Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. పుష్ప 2 రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ పెరిగిపోతోంది. బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడని, ఇప్పుడు పుష్ప గారిది ఇంటర్నేషనల్ రేంజ్ అని అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇంకొందరైతే రామ్ చరణ్ రేంజ్ ఏంటో, బన్నీ కెపాసిటీ ఏంటో నెల రోజుల్లో తేలిపోతుంది అంటున్నారు. ఇంతకీ ఏంటి మ్యాటర్? పుష్ప గారి దెబ్బకి మెగా ఫ్యాన్స్ కి బంపర్ క్లారిటీ వచ్చేస్తుందా? అసలు పోటీ అంటూ పడితే ఇప్పుడు అల్లు అర్జున్ స్టామినాని రామ్ చరణ్ తట్టుకోగలడా? ఇదే అసలు పాయింట్. ఫుల్ స్టోరీ చూస్తే అసలు విషయం మీకు అర్థమైపోతుంది. తెలుసుకునే ముందు విన్స్పైర్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప 2 కోసం ఎప్పుడూ లేనంత కొత్త మార్కెటింగ్ తో రెడీ అయ్యాడు బన్నీ. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్ అని అరవింద్ క్యాంప్ అంటోంది. దానికి తగ్గట్టుగానే 15 రోజుల ముందే యుఎస్ లో ఏకంగా 50,000 టికెట్లు అమ్ముడైపోయి రికార్డులు బద్దలయ్యింది. ఇండియా వైడ్ పుష్ప క్రేజ్ ఉండటం, అన్ని భాషల్లోనూ క్యూరియాసిటీ పెరగటం, ఓటీటీ రైట్స్ కూడా రికార్డ్ రేంజ్ లో అమ్ముడు కావడం చూస్తుంటే ఈ 2024 ని ఓ ఊపేసే హిట్ అల్లు అర్జున్ కొట్టబోతున్నాడు అనిపిస్తోంది. సినిమా ఓ మోస్తరుగా ఉన్న ఈ రికార్డులన్నీ ఖాయమే. ఇంతవరకు ఓకే, కానీ అటు రామ్ చరణ్ తో బన్నీని పోల్చే బ్యాచ్ ఒకటి ఉంది. అసలు సిసలు మెగా హీరో ఎవరో తేలిపోతుంది అని ఈ బ్యాచ్ కొత్త పోటీని పెడుతోంది. పుష్ప 2 రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజుల తర్వాత రిలీజ్ అవ్వబోయే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పోటీ పెడుతున్నారు. అసలు పుష్ప 2 ఎక్కువ వసూళ్లు చేస్తుందా, లేదంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తడాకా చూపిస్తుందా? చూసేద్దాం. మెగా హీరోలో అసలు సిసలు మొనగాడెవరో ఈ దెబ్బతో తేలిపోతుంది అంటున్నారు వీళ్ళంతా. ఇంతకీ నిజమేనా? అసలు పుష్ప 2తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని పోల్చొచ్చా అంటే చెర్రీ అభిమానులకు కాస్త కంగారుగానే అనిపిస్తోంది. RRR తో ఆస్కార్ రేంజ్ హీరో అయ్యాడని, ఆల్ ఇండియా పాపులారిటీ వచ్చిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటుంటే, పుష్ప 2తో గేమ్ చేంజర్ ని పోలిస్తే మాత్రం టెన్షన్ ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ట్రెండ్ సెట్ చేసే సుకుమార్ పుష్ప గాడిని డైరెక్ట్ చేస్తున్నాడు. అసలు పుష్ప సీక్వెల్ అంటే 4 పెద్ద సినిమాలకి ఈక్వల్ అన్నట్టుగా ఉంది క్రేజ్. అటు చూస్తే గేమ్ చేంజర్ కు శంకర్ డైరెక్టర్. ఒకప్పుడు గొప్ప డైరెక్టరే, కానీ ఇప్పుడు కాదు. భారతీయుడు సీక్వెల్ చూశాక శంకర్ పేరు చెబితేనే మెగా అభిమానులకి టెన్షన్ పెరిగిపోతోంది. పైగా పుష్ప సోలో రిలీజ్. డిసెంబర్ అంటే ప్రొలాంగ్డ్ హాలిడే సీజన్. లాంగ్ రన్ ఉండేందుకు, 2-3 వారాలు వసూలు చేసేందుకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. గేమ్ చేంజర్ అలా కాదు. సంక్రాంతి రిలీజ్, 3-4 సినిమాలతో పాటు మార్కెట్ ని పంచుకోవాలి. హిట్ అంటే అంటారేమో కానీ లిమిటేషన్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులకు తోడు నేనేంటో కొట్టి చూపిస్తా అని అల్లు అర్జున్ కసితో ముందుకు వెళ్తుంటే చాలా కూల్ గా నా పని నేను చేసుకుపోతాను, మిగతా విషయాలేమీ పట్టించుకోవట్లేదు రామ్ చరణ్. కానీ దీని వెనక పొలిటికల్ లెక్కలు కూడా కనిపిస్తున్నాయి. వైసీపీ తరపున బన్నీ ప్రచారం చేశాక జగన్ పార్టీ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. పుష్ప 2 ట్రైలర్ కేక రేంజ్ లో ఉందని హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ రచ్చ చేశారు. పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా ఇలాగే చెలరేగిపోతాం అంటున్నారు. అటు జనసేన అభిమానులు రామ్ చరణ్ కి లాయల్టీ చూపిస్తున్నారు. చిరంజీవి అండతో పెరిగిన అల్లు అర్జున్ కి అంత సినిమా లేదు అని తేల్చి పడేస్తున్నారు. అంటే రెండు వైపులా పోటాపోటీగా వాదనలు, వాదులాటలు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో పుష్ప తాకిడిని గేమ్ చేంజర్ తట్టుకోగలడా? రామ్ చరణ్ కన్నా బన్నీనే మొనగాడు అని ముదురుతున్న ఫ్యాన్ వార్ మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like, share and subscribe to Winspire Media.